ఎంత పెద్ద సర్జన్ అయితే ఏంది, ఎంత పెద్ద సర్జన్ అయితే ఏంది, సొంతంగా ఆపరేషన్ చేసుకోవాలంటే చేసుకోగలుగుతాడా? బొత్త చీరుకోగలుగుతాడా? చేయలేడు కదా. అట్నే ఇప్పుడు టేస్టీ తేజ ఎలిమినేషన్ అట్లా జరిగింది అన్నట్టు. టేస్టీ తేజ స్టేజ్ మీదకి వచ్చేసి నువ్వు టాప్ 5, నువ్వు టాప్ 3 కాదు, నువ్వు టాప్ 5లో ఉంటావు కావచ్చు, నువ్వు టాప్ 2, నువ్వు టాప్ 2, నేను చెప్తున్నా ఫిక్స్, ప్రేరణ నెక్స్ట్ వీక్ ఒకటే మాట్లాడితే ఇక్కడికి వచ్చేస్తావు. ఇవన్నీ చెప్పగలిగిండు, బాగా అనాలిసిస్ చేయగలిగిండు, మన జనాల్లో ఏమనుకుంటున్నావో చెప్పగలిగిన టేస్టీ తేజ సొంతంగా తన గేమ్ని మాత్రం అనాలిసిస్ చేసుకోలేకపోయిందా అని అనిపించింది. అండ్ గౌతమ్తో కావాల్సుకొని లొల్లి పెట్టుకున్నాడు అనేది ఒక క్లారిటీ వచ్చింది. లిటరల్లీ టేస్టీ తేజ లాస్ట్ మూమెంట్లో ఇంకా పీక్స్లోకి వచ్చింది. ఇక మనం ఇక్కడ ఎండ్ ఆఫ్ ద గేమ్ అవుతుంది, నేను వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది మొత్తం అంతా కూడా అని అనుకున్న టైంలో తను చాలా చాకచక్యంగా ఒక పెద్ద ప్లాన్ వేసిండు. కానీ ఆ ప్లాన్ వికటించింది. యాక్చువల్ ఏంటంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టు మనోడు ఏమనుకున్నాడంటే మనం వెళ్ళిపోయే టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, టాప్ 2లో ఉన్న కంటెస్టెంట్లతో గొడవ, ఒక కంటెస్టెంట్తో గొడవ, ఇంకో కంటెస్టెంట్తో ఫ్రెండ్షిప్ చేసినామంటే మనం ఇప్పుడు సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో అని ఒక చిన్న ప్రయోగం వేసిండు. అంటే మనోడు ఆలోచించింది కూడా ఏం తెలుసా, ఇంటికి వేసిండు, కొండను గుంజిండు, అత్తే కొండ లేదంటే పోతే ఇటుక బస్ అని చెప్పి అట్లా ఆ స్టైల్లో ఒక అడుగు ముందరికి వేసిండు. కొడితే ఏను కుంభస్థలాన్ని కొట్టాలి, ఆడిడ కొడితే ఏం పనికి వస్తుంది అని చెప్పి కొట్టడానికి ప్రయత్నం చేసిన కానీ ఆ కొట్టే ప్రయత్నంలో జారి కింద పడి బయటపడతాడని అనుకోలేదు. అనుకున్నొచ్చు కూడా రిస్క్ చేద్దామని చేసినేమో అని అనుకుంటున్నాను. సో టోటల్గా తన గేమ్ క్యాలిక్యులేషన్స్ అయితే తప్పైనాయి. తను చదువుకున్న గోతిలో తనే పడ్డాడు. మన పొద్దుగాలు చెప్పినట్టే మధ్యాహ్నం చెప్పినట్టే కట్ చేస్తే మనడు ఎలిమినేట్ అయిపోయాడు. సో ఎలిమినేషన్ తర్వాత మాట్లాడిన ప్రతి మాట మనం చాలా ఈజీ, అంటే చాలా ఎంత అనలైసిస్ చేసిండో తెలుసుకొని అనుకొని అండ్ గుర్తుపెట్టుకునేంత మంచి మాటలు మాట్లాడిండు. అవన్నీ మాట్లాడదాం. వాళ్ళు గుర్తుపెట్టుకున్నంత, మనం కాదు గుర్తుపెట్టుకునేంత. చెప్పిండు. అది లాస్ట్లో కూడా పోయేటప్పుడు ఒక మాట అంటాడు చూసిరా స్టేజ్ మీద, నేను చెప్పింది అంతా క్లారిటీ వచ్చింది కదా, మీకు క్లారిటీ వచ్చింది కదా అని. ఈ క్లారిటీ ఎందుకు తెలుసా, ఇఫ్ ఇన్ కేస్ టాప్ 3లో ఎవరుంటారు అనేది ఏదైనా డౌట్ వస్తే కనుక టాప్ 2 చెప్పేసిన టాప్ 3లో ఉండేటోళ్ళకి సూట్ కేసు వస్తుంది, సూట్ కేసు పట్టుకొచ్చుకోరి, అది అవినాషో రోహిణో ఉంటారు అన్న గెస్ట్ తోటి కూడా హింట్ ఇచ్చిండు అని నేను అంట. అక్కడంతా హింట్ ఎక్కడ దొరికిందన్న అంటే అర్థం చేసుకున్నాడుగా అర్థం చేసుకున్నంత. ఆ ప్లేస్లో కనుక ఇఫ్ ఇన్ కేస్ టేస్టీ తేజ లోపల ఉండి బయట ఇవే డైలాగులు కొడితే టేస్టీ తేజ ఈజీగా పట్టేసేటోడు. టాప్ 2 చెప్పిండు, టాప్ 2లో గౌతమ్ ఉంటా అన్నాడు, టాప్ 2లో నిఖిల్ ఉంటా అన్నాడు, అంటే 1, 2 చెప్పేసినట్టే. అయితే మిగతా వాళ్ళల్లో టాప్ 3 ఉంటారు ఎవరైనా. ఒకవేళ నేను టాప్ 3 దగ్గరనో టాప్ 4 దగ్గరనో ఉన్నప్పుడు సూట్ కేసు వస్తే తీసుకొని రావాలి, చెంగో బిల్లా అనాలని చెప్పినట్టు. చాలా పెద్ద మేధావిలే కానీ అది అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి లోపల. యష్మి ఉంటే క్యాచ్ చేసేది తెలుసా, యష్మి ఉంటే క్యాచ్ చేస్తుంది. ఇట్లాంటి పాయింట్స్ భలే క్యాచ్ చేస్తుంది యష్మి లేదు, ఓకే దద్దిలాగా కనబడుతుంది, డంబులాగా కనబడుతుంది, కానీ ఇట్లాంటి పాయింట్ టక్కన పట్టుకుంటుంది. ఇప్పుడు ఇట్లాంటి పాయింట్లు పట్టగలిగేంత కెపాసిటీ ఎవరికి ఉంది? నిఖిల్ పట్టినా పట్టించుకోడు బేసిక్గా, ఆయన లోపల మనసులోకి వెలిగినా కానీ చప్పుడే వెలిగినట్టే ఉంటాడు. అవినాష్కి అర్థం కాదు, రోహిణికి కొంచెం అర్థమైతే పర్లేదు ఇంత లాజికల్గా. ఇక్కడ బాగా అర్థం చేసుకోగలిగింది ఇంకెవరు, ఒక పృథ్వీ అర్థం చేసుకుంటాడు అనుకున్నాం కానీ పృథ్వీ ఎలిమినేట్ అయిపోయి. ఇంకేమైనా పృథ్వీ అర్థం చేసుకోగలుగుతాడు, ఇట్లాంటి స్పై లాగా దొరకబట్టగలుగుతాడు టక్కన. సరే, ఇవన్నీ పక్కన పెడితే మనకి ఎపిసోడ్లో ఏం జరిగింది, ఏంది కథ, ఏంది ముచ్చట, టకా ఫటాఫటా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆ మధ్యలో గౌతమ్ కృష్ణ వర్సెస్ టేస్టీ తేజ, ప్రేరణ వర్సెస్ తేజ, ఇట్లాంటివి కొంచెం లాగీగా గొడవలు జరిగినాయి చూసిరా. నాగార్జున గారు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసినట్టుగా చేసిరు చూసిరా. యాక్చువల్లీ నాగార్జున గారు సాల్వ్ చేయడం లేదు, క్వశ్చన్ చేయడం లేదు అబ్బా, ఊరికినే మాట్లాడి వాళ్ళు 2 టాస్కులు పెట్టుకుని వెళ్ళిపోవడం అంతే. ఆయనకి ఎందుకు రిస్క్ అన్నట్టుగానే ఉన్నాడు ముచ్చట. ఈ సీజన్లో సప్పగానే ఉంది మొత్తంగా. నాగార్జున గారు పోయిన సీజన్లో రఫ్ ఆడిచ్చారు, అట్లా రఫ్ కాదు కదా, ఫేర్ కూడా ఆడిస్తాడు ఈసారి. అట్లా కొంచెం ఆడిస్తే బాగుండేది కానీ అయిపోయింది అబ్బా, సీజన్ ఎండ్కి వచ్చింది, ఏం లేదబ్బా. ఒక్క వారం సీరియస్గా ఉంటుంది, ఆ తర్వాత వారం అంతా కూడా ఇదేంటిది ఈ గోల్డెన్ టికెట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, నిఖిల్, గౌతమ్, రోహిణి, వాళ్ళు కూడా చూడరు టాప్ 3 ఫిక్స్ చేసిర్రు వాళ్ళు. మీరు అర్థం చేసుకుంటే అర్థం చేసుకున్నట్టు. గోల్డెన్ టికెట్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఓట్ అపీల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిండు బిగ్ బాస్ మామ. ఓట్ అపీల్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఈ వారం అంతా ఇప్పుడు ఓట్ అపీల్ వారంగా పెడతారేమో. ఓట్ అపీల్ వారంగా పెడితేనైతే పెద్ద బిస్కెట్ అబ్బా. ఆ తర్వాత వారం ఏవీల వారంగా పెట్టారు అనుకో, ఈ వారం ఓట్ అపీల్ వారంగా పెడితే పెద్ద బిస్కెట్. అట్లా కాకుండా ఫినాలే వీక్లోనే ఓట్ అపీల్ ఏంటి అందరికీ ఓట్ అపీల్ ఛాన్స్ వస్తుంది, ముందు వెనక అంతే, కానీ ముందుగా పడితే బాగుంటుందని చెప్పి అందరు ఫీల్ అవుతారు. అయితే ఓట్ అపీల్ ఏవీస్ 2 కూడా ఆ ఫినాలే వీక్లో పెట్టుర్రు. మాకు ఇప్పుడు వద్దు ఓట్ అపీల్ గీటపీల్. ఈ వారం 4 టాస్క్లు పెట్టి 4 పంచాయతీలు అయితే ఎట్లయినా ప్రేరణ కోపానికి వస్తుంది. ఎందుకంటే ఉంటానో పోతానో తెలియదు అన్న డౌట్ ఇచ్చిపోయింది కదా టేస్టీ తేజ.
కాబట్టి కొంత గరంగా అగ్రెసివ్గా ఆడడానికి ట్రై చేస్తుంది. సో నబీల్కి, రోహిణికి, అవినాష్కి ఛాన్స్ ఉంది అన్న ఒక హోప్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా కొంచెం గట్టిగా ఆడడానికి ప్రయత్నం చేస్తారు అనుకుంటున్నా, చెప్పలేం. సరే ఎపిసోడ్ రివ్యూలోకి పోదాం. ఫాస్ట్గా చెప్తా. లొల్లి ఆ పంచాయతీలు అని కూడా సారాంశం చెప్తా. అదంతా అయిపోయింది పంచాయతీ, ఉత్త పంచాయతీ. రైట్. ఓపెనింగ్ నాగార్జున గారు వచ్చారు. నవమన్మతుడు అతి సుందరుడు టెరెడెన్. నాగార్జున గారు చూసారా ఫ్లవర్ ఎలా తీసాడు, ఫ్లవర్ తీసి ఇట్లా డ్యాన్స్ చూసారా మీరు? ఫ్లవర్ నోటితో నోరు పట్టుకొని ఇట్లా అంటే సైడ్కి ఇట్లా ఫ్లవర్ అమ్మాయి పట్టుకుంటే ఇట్లా అట్లా పట్టుకొని తిరిగి ఏం తీసింది టెనెట్ని అట్లా ఉంటుంది మాస్. ఓకే, అయితే పగడు మీద డ్యాన్స్ అవుతుంది. ఆడియన్స్ ఒక బిట్టు చూపించారయ్యా. అంటే యాక్చువల్లీ ఎపిసోడ్ నింపడానికి కరెక్ట్గా గంట ఫుటేజ్ 56 నిమిషాల ఫుటేజ్ దొరకలేదేమో, దొరకక ఇది తీసుకొచ్చి పెట్టిరేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అవునా కదా చెప్పు, మీకు అనిపించిందా? ఆడియన్స్ మాట్లాడిన దానిలో నాగార్జున గారు నామినేట్ చేసినట్టుంది. నాగార్జున గారు మీరంటే నాకు ఇష్టం లేదు, మా ఆయన పేరు కూడా నాగార్జునే అంటే ఊరికే చెప్తున్నాను జర సరదాగా. మా ఆయన పేరు కూడా నాగార్జునే, మా కొడుకు పేరు నాగచైతన్య పెట్టిండు. మీ సినిమా వచ్చిందంటే చాలు సార్ ఫస్ట్ షో పట్టుకొని పోతాడు అంటే సాయంత్రం పట్టుకొని పోతాడు అన్నట్టు. అక్కకి తెలియక చెప్పింది. యాక్చువల్లీ మార్నింగ్ షోనో, బెనిఫిట్ షోనో, ప్రీమియర్ షోనో అని చెప్పాలి కదా. అట్లా కాదు కదా, ఆయన పట్టుకుపోయేది ఫస్ట్ షో అంటే అన్న ఫస్ట్ షో అంటే సాయంత్రం ఉంటుంది అక్క. ఎందుకక్క నీకు అంత కోపం ఆయన మీద? సో అలా ఆయన నాగార్జున గారి ఫ్యాన్ అంటే అట్లా సినిమాలు పట్టుకుపోతాడని ఆమె కోపం వచ్చిందట. ఈ అక్కలకి ఎట్లుంటుందంటే పట్టుకపోతోళ్ళు పట్టుకపోకపోతోళ్ళు. నాగార్జున గారి అభిమానంతో నాగ చైతన్యం పెట్టేసిందట. అది కావచ్చు కోపం. ఆమె ఏదో సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు, ఈయన నాగ చైతన్యం పెట్టేసరికి మంటి ఉండొచ్చు. అందుకే నాగార్జున గారు అంటే ఇష్టం లేదని చెప్తాను. అంటే జోక్ ఇదంతా. కానీ మొత్తానికైతే ఆడియన్స్ నామినేట్ చేశారు నాగార్జున గారిని. తర్వాత నెక్స్ట్ సోమవారం నుంచి గురువారం వరకు ఏం జరిగిందో మీరు చూశారు. శుక్రవారం ఏం జరిగిందో చూద్దాం. గొంతెండిపోయింది వాట తాగేస్తారు. సోమవారం నుంచి గురువారం వరకు ఏం జరిగిందో మీరు చూశారు. శుక్రవారం ఏం జరిగిందో చూస్తామరా. సోమవారం నుంచి గురువారం వరకు ఏం జరగలేదు పెద్దగా. గెస్ట్లు వచ్చారు పోయారు, ఏదో టికెట్ ఫినాలి టాస్క్ అని అట్లా పెట్టేసి అయిపోయింది. సరే శుక్రవారం నాడు ఏం జరిగింది చూపిస్తే అందులో ఏం లేదబ్బా. ఒకటే రోహిణి బ్యాడ్జ్ తీసుకుపోయి స్టోర్ రూమ్లో పెట్టాలి కాబట్టి ఆ గ్యాప్లో మీరు సెలబ్రేషన్ చేస్తూ, అంటే ఫుటేజ్ లేదు కాబట్టి ఏదో ఒకటి చేయాలని సెలబ్రేషన్ చేసుకుంటూ పోయి పెట్టుర్రు. అంటే పాపం అంతటికి పోయింది, ఆ ప్లేస్ ఈ ప్లేస్ తిరిగింది. థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ. లాస్ట్ మెగా చీఫ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఎప్పటికీ మనం మర్చిపోలేని ఒక సీన్ ఉంటుందబ్బా. లాస్ట్ మెగా చీఫ్ అయినప్పుడు ఆ మెగా చీఫ్ బ్యాండ్ ఉంది కదా, ఆ బ్యాండ్ని తీసుకుపోయి లోపల పెట్టాలి అన్నప్పుడు సన్నీ మచ్చ అబ్బా ఆ బ్యాండ్ తీసి కాజల్ అనుకుంటా కదా, కాజల్ మెగా చీఫ్ కాదు, ఆ బ్యాండ్ని తీసుకుపోయి అట్లా అంటే తన బ్యాండ్ని తీసుకుపోయి మెగా చీఫ్ కాలేదు అన్న పాయింట్ తోటి బాధపడుతున్న కాజల్కి తొడిగేస్తాడు. తొడిగి నువ్వు మెగా చీఫ్ అయ్యావే అని చెప్పి ఇట్లాంటివి చేస్తాడు. అట్లాంటి కొన్ని ఉంటే అబ్బా ఏమన్నా అనుకో మళ్ళీ అక్కడికి పోతుంది, అడి తిరిగి అద్భుతమైన కంటెస్టెంట్లు అబ్బా అప్పట్లో. ఈ 24 అవర్స్ కూడా వద్దు. 24 అవర్స్లో వీళ్ళు ఇక్కడనేమో ఫుటేజ్ చూపిస్తారు, అక్కడనేమో ఫుటేజ్ చూపిస్తారు. ఇక్కడ ఫుటేజ్ అక్కడ ఫుటేజ్ మ్యాచ్ కాక తలకాయబడు. ఈ పిఆర్ టీం వాళ్ళంతా రచ్చ. ఇంకా నెక్స్ట్ సీజన్ నుంచి ఇంకో కొత్త ఆట మొదలవుతుంది. ఇలా లొల్లి జరుగుతుంటే ఈ కెమెరా యాంగిల్లో ఇలా లొల్లి చూడొచ్చు, ఇంకో కెమెరా యాంగిల్లో మిగతా వాళ్ళు ఏం చేస్తారో ఉంది కదా, అది మనం ఇక్కడ చూడొచ్చు. పీసీఆర్ రూమ్లో కదా చూస్తారు చూడు, వాళ్ళు ఎడిట్ చేసి వేస్తారన్నట్టు. యాక్చువల్లీ మామూలుగా అయితే ఏంటంటే పీసీఆర్ రూమ్లో ఎన్ని కెమెరాలు ఉంటే అన్ని కెమెరాలలో ఏ ఫుటేజ్ వస్తుందో కనబడుతూ ఉంటుంది. అక్కడ ఫుటేజ్ ఇక్కడ ఫుటేజ్ చూసి ఏది ఇంపార్టెంట్ అనిపిస్తే ఆ ఇంపార్టెంట్ ఫుటేజ్ని మాత్రమే టెలికాస్ట్ చేసి తీసి పక్కకు పెడతారు. ఇక్కడ ఇంపార్టెంట్ అయితే తీసి పక్కకు పెడతారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ అన్ని కెమెరాలు ఉంటాయి చూడు, 16 యాంగిల్లో 18 యాంగిల్లో ఉంటాయి. ఆ యాంగిల్స్ కాదు, అంటే కెమెరాలు 70 ఉంటాయి. కానీ ఆ 70 కెమెరాలది లిస్ట్ ఇస్తే మనం చచ్చిపోతాం. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 16 కెమెరాలు 18 కెమెరాలు ఫుటేజ్ హిందీ బిగ్ బాస్లో ఇస్తున్నట్టు ఆడ వదిలేస్తారు. అందులో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే కెమెరా 1 ఏం జరుగుతుంది, కెమెరా 2 ఏం జరుగుతుంది, కెమెరా 3 ఏం జరుగుతుంది. ఇంకా రివ్యూవర్లు ఏం చేయాలంటే ఒక 20 టీవీలు కొనుక్కోవాలి. 20 టీవీలు కొనుక్కొని 20 టీవీలలో 20 స్క్రీన్లలో ఏం జరుగుతుందో చూడాలి. చూసి ఈ స్క్రీన్లో ఏం జరుగుతుంది, ఆ స్క్రీన్లో ఏం జరుగుతుంది, ఈ స్క్రీన్లో ఏం జరుగుతుందో చూసి రాసుకోవాలి. చచ్చిపోవాలన్నా మేము. ఏం ప్లాన్ చేస్తున్నావు బిగ్ బాస్ మా నువ్వు? ఎందుకు ఇవన్నీ దిక్కుమాలినాయి? అసలు 1 hour ఎపిసోడ్ ఉన్నప్పుడు కిక్ అంటే కిక్కు అగ్గి మీద గుగ్గిలాం. ఆ 1 hourలోనే 100 అనుకునేది.
ఎన్ని థియరీలు, ఎన్ని కాన్సెప్ట్లు. ప్రోమో చూస్తే ప్రోమో డీకోడ్ చేయడానికి 0.25లో పెట్టుకొని ఎక్కడ ఏ మూలకి ఏం జరిగిందో కనిపెట్టి పసిగట్టి ఏదేదో చేసి మసిపూసి మారేడిగా చేసి ఎన్నో చెప్పేది. ఇప్పుడు ఇంత ఫుటేజ్ ఏ పిఆర్ ఎట్లా పడితే అట్లా నరుక్కుంటాడు. వాడే మంచోడు, వీడే మంచోడు, వాడే మంచోడు. కట్ చేస్తే ఏంటంటే సీజన్ సాంకడాకపోతుంది. ఓకే రైట్. శుక్రవారం నాడు మనకు ఓపెనింగ్ చూపించింది. నబీలు, పృథ్వీ, ప్రేరణ వీళ్ళు ముగ్గురు కూర్చుంటున్నారు అక్కడ. ప్రేరణ గారు చెప్తారు అన్నట్టు, పెరుగులో నేను కాజు కట్టి పెట్టుకొని తింటా, కాజు అది దూదిపేడ పెట్టుకొని తింటా అంటే ఆమె వాళ్ళు జాపనీస్ కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువగా స్వీట్స్ ప్రిఫర్ చేస్తుంటారు. అది ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. అండ్ ఫుడ్ దగ్గర జరిగే పంచాయతీలు అన్నిటికీ కూడా తెలుసు. వాట్ ఈస్ ద చదస్తం మీద అడ్డు రావడింగ్, అవన్నిటికీ కారణాలు ఏంటి, అప్పుడు రేవంత్ గారు చేసింది ఏది, ఇప్పుడు ప్రేరణ చేస్తుంది ఏంది, కిచెన్లో పంచాయతీలు ఏంది, దానికి సంబంధించిన లింక్ ఏంది, అవన్నీ మనం ఈజీగా అనలైజ్ చేయగలుగుతాం. కాకపోతే ఏంటంటే అవన్నీ చెప్పలేము పబ్లిక్ ప్లాట్ఫామ్లో. అంతే. దోస్తుగాడైతే మంచిగా చెప్పేటోని, పక్కన ఉన్న దోస్తుగా అయితే చెప్తాను మంచిగా ముచ్చట, దీనికి కారణం ఎక్కడ వచ్చింది బాధ అని చెప్పి. సరే దోస్తులు లెక్కనే చెప్తున్నాను అనుకోరే, అర్థం చేసుకోవాలి ఇక మీరే. అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పలేము అన్నట్టు. సో నెక్స్ట్ ఇక్కడ మనోడు చెప్తాను, నబీల్ చెప్పగానే నన్ను నేను చూసుకున్నట్టుగా అనిపించింది ఒకసారి. యాక్చువల్లీ స్వాతి అదే టైంలో ఇట్లా నేను రాసుకుంటున్నా, టక్కన వచ్చి నబీల్ అంటాడు కదా, నాకు కదా ఛాయ్ అంటే ఇష్టమైన ఛాయలు అన్నీ వేసుకుని తిన్నట్టుగా, నువ్వు కదా పెరుగు ఏంది ఇది పెరుగు అంటావు అని అన్నాడు. అనగానే ఛాయలు అన్నీ వేసుకుని తిన్నాడా అని చెప్పి నన్ను చూసింది. యాక్చువల్లీ ఛాయ్ అన్నీ వేసుకొని తింటాను నేను. ఏమేమి వేసుకోరో అది కూడా వేసుకొని తింటే గబ్బు చేసి పెడతా. దానికి స్వాతి రియాక్షన్, చెప్ప నువ్వు అంటది, ఛాయ్లు ఇది కూడా వేసుకుంటా ఛాయ్లు అంటది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ తెలంగాణ యాటిట్యూడ్. మామూలు ఉన్నది ముచ్చట. యాక్చువల్లీ తెలంగాణ పీపుల్ అని మీరు గుర్తుపట్టాలంటే వాడు కాఫీ బదులు ఛాయ్ అడుగుతాడు. ఇంకోటి ఛాయ్లో గారెప్పలు, సకినప్పలు, మురుగులు, చెగోడీలు, గింతికలు వంటికలు, ఒక ఇంటికెళ్ళ తప్ప అన్నీ వేసుకుంది. గొంతులో కిచికిచి అది ఒక ఇంటికెళ్ళ తప్ప అన్నీ వేసుకొని తింటాడు. ప్యూర్ తెలంగాణ యాటిట్యూడ్ ఉంటుంది. అంటే అందరైతే మామూలుగా ఛాయ్ విత్ మురుకులు, ఛాయ్ విత్ సకినాలు కరీంనగర్, వరంగల్ ఈ ఏరియాలో, నిజామాబాద్ ఈ ఏరియాలో బాగా ఫేమస్ అన్నట్టు. సో ఆ పిండి వంటలన్నీ కూడా ఇప్పుడు మన వెబ్సైట్లో ఉన్నాయి. మన వెబ్సైట్లో మన వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. వెబ్సైట్లో ఇంకా ఇంక్లూడ్ చేయలేదు. వీలైతే ఈ సీజన్ కాగానే అన్నీ ఇంక్లూడ్ చేద్దామని ఉంది. ఇప్పుడు ఏం టైం లేక ఏం చేయలేకపోతున్నాం. కానీ అయితే మనం ఇప్పుడు ఇంట్లో సకినాలు, గారెలు అండ్ చేగోడీలు, మురుగులు, జంతికలు ఇట్లాంటివన్నీ చేస్తున్నాం. సో మీరు ఏమైనా కావాలంటే వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు. వాట్సాప్లో ఉన్న మెనూలో ఉన్నాయి, అవి పంపిస్తాం. యాక్చువల్లీ ఎవరైనా అడిగితే రేట్స్తో పాటు మెనూ పంపిస్తున్నాం, అందులో ఉన్నాయి. మీరు జస్ట్ కింద మన డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది 7981810911, దానికి జస్ట్ హాయ్ అని పెట్టి మెనూ అని పెట్టి పంపిస్తాం. మీకు నచ్చినవి ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇట్లా కొత్త ఐటమ్స్ కూడా యాడ్ చేసినాం అన్నట్టు, తెలంగాణ స్పెషల్స్. రైట్. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఫినాలి టికెట్. ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంటారు, ఫినాలి టికెట్ వచ్చిందని అవతలగా అని చెప్పి అక్కడ అవినాష్ని ఎక్కిరిస్తారు అన్నట్టు, అంటే ఎడ్డిస్తారు. ఎక్కడి దాకా వెళ్ళాలనో అక్కడ దాకా వెళ్ళిపోయినా అంటారు. లోపల అందరికీ మనసులో అవినాష్ నామినేషన్లో సేవ్ అయితే ఎలిమినేషన్ అవుతాడా కాడా, నామినేషన్లో ఉంటాడా పోతాడా. నాకు పృథ్వీ దగ్గర కొన్ని ఫేక్ అనిపిస్తాయి. ఏంటి తెలుసా, ఈరోజు టేస్టీ తేజ ఎలిమినేట్ అవుతున్న టైంలో యు ఆర్ ద ట్రూ ఫైటర్ సంథింగ్ ఏదో చెప్పిండు, అదొకటి. ఇంకోటి అవినాష్ సేఫ్ అయితే ఈ మాటలు ఉన్నాయి చూసా, గ్రేట్ సూపర్ అని చెప్తాడు. యాక్చువల్గా మనోడికి వాళ్ళ ముగ్గురు కూడా ఫైనల్కి రావద్దు అనేది ఉండే కదా. అవును, ఇప్పుడు చెప్పురబ్బా, పృథ్వీ ఎలిమినేషన్ కారణం ఎవరు? పృథ్వీ లాంటి ఆడే ప్లేయర్, అది రైట్ ఆడుతుండా, రాంగ్ ఆడుతుండా, ఫౌల్ ఆడుతుండా, మంచిగా ఆడుతుండా, చెడ్డగా ఆడుతుండా, అట్లా ఆడుతుండా, ఇట్లా ఆడుతుండా పక్కన పెట్టారు. ఆడే ప్లేయర్, అరిచే ప్లేయర్, లొల్లిపెట్టే ప్లేయర్, బొబ్బ రేపే ప్లేయర్, ఏదో రకంగా ప్లేయరే కదా. అటువంటి ప్లేయర్ కన్నా అసలు ఏమీ ఆడని, అసలు ఎందుకుందో తెలియని, అసలు ఏం చేస్తుందో తెలియని, ఊరికే ఉన్నవా అంటే ఉన్నాం, టైంకి తిన్నవా అంటే తిన్నాం, అండ్ ఊరికే ఎవరి కింద కామెంట్లు అబ్బా, ఎక్కడన్నా చిన్న గొడవ పెట్టుకుందా, అంత ప్యూర్ సోల్.
ఎందుకు పెట్టుకోలే? అన్ని లేక పంచాయతీలు పెట్టుకుని దోష గిట్టి 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 ఎత్తారని చెప్పి పంచాయతీ పెట్టలేదా? పని మనిషిలకి ట్రీట్ చేస్తారని చెప్పి చెప్పలేదా? అసలు ఈ హౌస్లో ఎందుకు ఉంటున్నాను? అసలు నా బట్టలు నేను ఇస్త్రీ చేసుకోవాల్సి వస్తుంది, నా హెయిర్ స్టైల్ నేను చేసుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ ఏంది అని చెప్పి అంటలేదా? అసలు ఏం మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడుతుంది, ఏంటి అవన్నీ అడిగేలు నచ్చుతున్నాయా మీకు? సరే కానీ సో అట్లాంటి కంటెస్టెంట్ ఏ ఆట ఆడడానికి ఇంట్రెస్ట్ లేని, ఆడినా గెలవడానికి ఇంట్రెస్ట్ లేని, పెద్ద ఫోకస్ చేయని, ఎక్కడ కూడా టార్గెటెడ్గా గట్టిగా ఆడని, అసలు ఏ పాయింట్లో కూడా తన ఒక పృథ్వీ అనే ఒకటి తప్ప ఇంకా ఏమీ లేనటువంటి ఒక కంటెస్టెంట్. కొంతమంది ఇప్పుడు సడన్గా ఎందుకు పాపం విష్ణుప్రియ కూడా గేమ్లు ఆడిందబ్బా అంటే ఏం ఆడింది? గేమ్ని ఆడాలని ఆడిందా? ఊరికే ఆడాలి తప్పదు కాబట్టి ఆడిందా? చెప్పురి. అట్లాంటి కంటెస్టెంట్ ఉండగా పృథ్వీ లాంటి కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేయడం బిగ్ బాస్ పార్షియాలిటీ చూపించినట్టు కాదు కొంతమంది కంటెస్టెంట్లకి. ఇప్పుడు అవినాష్కి కూడా అవినాష్ స్వీట్ కావాలంటే స్వీట్లు వస్తాయి. అవినాష్ లైట్లు బంద్ చేయాలి మా మిస్సెస్ వచ్చినప్పుడు అంటే లైట్లు బంద్ చేసి క్యాండిల్ డిన్నర్ పెట్టారు. అవినాష్ ఏది అడిగితే అది వస్తుంది. వీళ్ళంతా పార్షియాలిటీ కాదు. లాస్ట్ ఇయర్ చుక్కా బ్యాచ్ మొక్కా బ్యాచ్ అని వస్తే కొంతమంది అన్నారు కదా, గట్టెట్టుంటుంది ఉంటుంది భయ్ చూడు రీ మీకు తెలుస్తలేదా? రైట్. నబిల్ అప్పుడు కూడా అంతే, వాళ్ళ ముగ్గురికి ఏది కావాలంటే అది వస్తుంది. ఇక్కడ ప్రమోషనల్ టాస్క్ జరిగింది. కంట్రీ డిలైట్ది సంచాలకుగా నిఖిల్ ఉన్నాడు. నిఖిల్ ఎప్పుడు కూడా ఒకరిని హట్టు చేయొద్దు అనే పాయింట్లో పోతున్నారు అంటున్నారు, కానీ బ్యాడ్ కావద్దన్న ఉద్దేశంతో ఎక్కడ ఏది స్టాండ్ తీసుకుని మాట్లాడాడు. ఈ చిన్న చిన్న వాటిలలో కూడా. అయితే రోహిణి మెగా చీఫ్ పదవి అయిపోయింది, తీసుకుపోయి బ్యాట్స్ అక్కడ పెట్టమంటే ఇల్లంతా తిరిగింది. తను ఎమోషనల్ అయింది, ఎమోషనల్ అయ్యి మళ్ళీ మాట్లాడింది. అసలు నేను జీవితంలో ఎంతో కష్టపడి ఎన్నో సాధించిన, కానీ అన్నిటికంటే కిక్ ఇక్కడ మెగా చీఫ్ అయినప్పుడు అట్లా వచ్చింది. అసలు ఈ హౌస్లో మెగా చీఫ్ అయితే ఇంత ఆనందం వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత వచ్చింది, అంతకు మించి వచ్చింది, చాలా మంచిగా అనిపించింది. యాక్చువల్లీ ఆ టాస్క్ తర్వాత నుంచి తన గ్రాఫే మారిపోయిందబ్బా. టేస్టీ తేజ పోతూ ఏమంటాడు, మీకున్న ఒకటే ఒక మైనస్ ఏంటంటే మీరు నామినేషన్లోకి రాకపోవడం. అది నెక్స్ట్ వీక్ ఏమన్నా ఎఫెక్ట్ ఇస్తుందా లేదు మీ ఆట చూసి జనాలు నచ్చి ఓటేస్తారా చెప్పలేం, కానీ మీరు మాత్రం చాలా అంటే చాలా బాగా ఆడిరు అని ఇన్స్పిరేషనల్గా ఉందని చెప్పి మళ్ళీ చెప్పిండు. అండ్ ఇక్కడ కూడా అదే పాయింట్ మళ్ళీ డిస్కస్ చేసుకుంటారు. జెన్యున్గా మీతో బాండ్ కుదిరింది కాబట్టి ఇంకా మంచిగా ఉంది, లేదంటే చాలా కష్టమైంది అన్నట్టుగా రోహిణి చెప్పడం, మనందరం ఆట అని చెప్పి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకోవడం. కొంతమంది ఆట అంటారు, బయట కొంతమంది ర్యాట్ అంటారు, ఏదన్నా కానీ వీళ్ళ బాండింగ్ మాత్రం ఖతర్నాకు. అండ్ ఎక్కడ కూడా ఒకరిని ముంచాలి, ఒకరిని బతకాలని లేదా? సరే ఓకే. అయితే అట్లాంటి కన్నింగ్ ప్లానింగ్ చేసుకుంటూ కూర్చోలే వీళ్ళు, మాట్లాడుకోవడం మాత్రం మాట్లాడుకున్నారు. సో అందుకే ఐ లైక్ దిస్ పీపుల్స్ డిస్కషన్, జస్ట్ ఫన్గా నార్మల్ వెళ్తాయి. అదర్వైజ్ వేరే వాళ్ళ డిస్కషన్స్ ఇంకోటి గురించి నెగిటివ్ చెప్పుకుంటూ మాట్లాడతారు. ఇక్కడ కూడా నెగిటివ్స్ మాట్లాడలేదంటే ఒకరిద్దరు గురించి మాట్లాడారు, ఖచ్చితంగా మాట్లాడలేదు అనను. సరే ఈ పక్కన పెడితే వీళ్ళు ముగ్గురు మన మంచి వాళ్ళం మనది అది ఇది అని చెప్పి వీళ్ళు ముగ్గురు చేతులు ఇచ్చుకున్నారు, షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నారు, అయిపోయింది. ఇక టేస్టీ తేజ మీరు ఇంత కనెక్ట్ అవుతారని అసలు నేను అనుకోలేదండి అని చెప్పి టేస్టీ తేజ రోహిణితో అంటాడు. ఎందుకు అంటుండే తెలుసా? రోహిణి అవినాష్ మంచి ఫ్రెండ్స్, అదే రోహిణి టేస్టీ అంత పెద్ద ఫ్రెండ్స్ కాదు. హాయ్ బాయ్ ఆ మేడం బాగున్నారా అంటే బాగున్నారు, ఆ కైండ్ ఆఫ్ రిలేషన్. ఇక్కడ బాగా క్లోజ్ అయ్యేసరికి మనం అట్లా చెప్తున్నట్టు. ఆ తర్వాత మనకి నెక్స్ట్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎగిరిరు దుంకిరు తీసుకొని పోయారు, ఆడ లోపలికి ఇచ్చేసి వచ్చారు. అండ్ అందరూ కూడా ఇట్లా చేతులు పెట్టి మొదలకి తీసుకుపోవడం అంతా మంచిగా ఉంది. టేస్టీ తేజ మా అమ్మ ఎంట్రీ ఒకటి, మీ గెలుపు ఒకటి, రెండు మాత్రం నేను వెంబటే టీవీలో చూడాలనుకుంటున్నా అని చెప్పి అనుడేందో ఆయన ఇంటికి పంపించిందేందో టీవీలో చూడమని. అయితే అవి రెండు చూడాలని ఉంది. అసలు ఏందండి గెలవడం, మీరు జనాలు పిచ్చెక్కిపోయి ఉంటారు మీ గెలుపుని చూసి. ఇక్కడ లైవ్లో మేము ఎంత హ్యాపీ ఫీల్ అయినాం, అసలు మామూలు ఆనందం కాదు అది అని చెప్పి అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఘోరంగా ఎమోషనల్ ఎపిసోడ్ అది. అండ్ బిగ్ బాస్ చరిత్రలో అది గుర్తుండిపోయేది. నాగార్జున గారు టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్ మన కోసం ఎదురు చూస్తున్నాడు, వెళ్దాం పదండి అని చెప్పి లోపలికి తీసుకొని పోయారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది ముందే చెప్తున్నా అని చెప్పిండు. అండ్ టేస్టీ తేజ ఇక్కడ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అందరూ బయటకు రాండి అనగానే టేస్టీ తేజ ఫిక్స్ అయిపోయాడు. ఇంతమందిని దాటి నిలదొక్కుకోవడం అంటే అమ్మ అని అంటాడు, నిలవడం కష్టమని. ఇక టికెట్ టు ఫినాలే గెలిచి అవినాష్ డైరెక్ట్గా నామినేషన్లో సేవ్ అయిపోయి డైరెక్ట్గా ఫినాలే వీక్ వెళ్ళిపోయినావు అని చెప్పి అన్నాడు. అంటే ఇది 2 వారాలు ఇమ్యూనిటీ అన్నాడు టీడీఎఫ్ అంటే. అండ్ ఇక్కడ అవినాష్ వల్ల పృథ్వీ వెళ్ళిపోయాడు అని చెప్పేటోళ్ళకి ఒకటి చెప్తున్నా,
సేమ్ ఫార్మేట్ అబ్బా. అర్జున్ గౌతమ్ కృష్ణ, అర్జున్ టికెట్ ఫినాలే గెలిచిండు. అది ఎక్కువ ఓట్లు తక్కువ ఓట్లు పక్కన పెడితే అక్కడ డైరెక్ట్ చెప్పారు, ఇక్కడ ఇంకా చెప్పలేదు కానీ అక్కడ డైరెక్ట్ చెప్పారు, అర్జున్ నీకు తక్కువ ఓట్లు వచ్చినాయి, గౌతమ్ నీకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి, కానీ టికెట్ ఫినాల్ అర్జున్ దగ్గర ఉంది కాబట్టి అర్జున్ ఉన్నాడు, నువ్వు వెళ్ళిపోతున్నావు అని డైరెక్ట్గా చెప్పారు. పామ్ ఎలిమినేషన్స్ గుర్తుందా మీకు? వెనకాల పాములతోటి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అయితే అప్పుడు గౌతమ్ కృష్ణకి ఏదైతే జరిగిందో ఇప్పుడు పృథ్వీకి అదే జరిగింది. కానీ ఇక్కడ నాగార్జునగా చెప్పాలి అంటే ఓట్లు ఎక్కువ ఎవరికి పడ్డాయి ఏంది కదా అని. అవినాష్ పడి ఉండొచ్చు అబ్బా ఓట్లు, చెప్తాను కదా పడి ఉండొచ్చు. పృథ్వీకి పడితే అక్కడి 2 కలిపి పడతాయి కాబట్టి కొంచెం ప్లస్ అవుతుంది. కానీ అవినాష్కి బాగా ఎంటర్టైన్ చేస్తుండు, కంటిన్యూస్గా టాస్క్లు గెలుస్తూ వస్తున్నాడు కదా, కొంచెం ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది. సరే ఓకే, నెక్స్ట్ ఎంతమంది ఆడుకుని తర్వాత నాగార్జున గారు, అవినాష్ నీ కోరికలు ఏమైనా ఉంటే చెప్పు అని అంటే, సార్ అమ్మ వీడియో బయట చూడాలి సార్ అమ్మది, ఇంకోటి బాటిల్ కావాలి సార్ అని. వాటర్ బాటిల్ కాదు, బాటిల్ కావాలి, ఇది కంటిన్యూ అవుతుంది కొంచెంసేపు. సరే ఆ తర్వాత వచ్చాయి చూసుకోపో స్టోర్ రూమ్లో అంటే, సార్ ఇలా తెప్పిస్తారని చెప్తే సోడా కూడా అడిగేటాను కదా సార్, సోడా కూడా అడిగేటోరు కదా అంటాను. మంచోడు, వెరీ నైస్, మంచి సిట్టింగ్ ఎత్తాడు బయట, మిరపకాయ బజ్జీలు, మంచి ఏంది క్రిస్పీ కార్న్, వేయించిన పల్లి ఇవన్నీ తీసుకొచ్చి పెడతారు, తాగుతా కూర్చోడాను. పంపిస్తారా అవినాష్ అడిగిండని, స్వీట్లు పంపించరాయా, అక్కడ స్వీట్లు అడిగినాయి, స్వీట్లు వచ్చినాయి. ఆ తర్వాత 4 lakhs యాడ్ అవుతాయి కదా, అవినాష్ గెలిస్తే 4 lakhs యాడ్ అయినాయి అని చెప్పి 4 lakhs యాడ్ చేసారు. థ్యాంక్ యూ సార్, ఇదంతా అయిపోయింది ఓకే రైట్. నెక్స్ట్ ఇక మనకి బ్లాక్ టికెట్లు ఉన్నాయండి, బ్లాక్ టికెట్లు ఎవరికి ఇద్దామో చూద్దాం అని చెప్పి టాస్క్ స్టార్ట్ అయింది, అంటే మాట్లాడడం స్టార్ట్ అయింది. ఇలాంతా నాగార్జున గారు అడిగేది లేదు ఊరికే మాట్లాడడం అంతే. అయితే ఇక్కడ బ్లాక్ ఏముందబ్బా, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, అవినాష్, రోహిణి వీళ్ళు ఇటు దిక్కు నుంచి ఇటు వస్తాయి. అదే నెగిటివ్ చెప్పాలంటే వీళ్ళేమో ఇటు వస్తాయి. ఇక్కడ ఒక అవినాష్ని ఎక్స్క్యూజ్ చేయాల్సి వస్తుంది. అవినాష్ ఎప్పుడైనా పాజిటివ్ ఉంటే నబిల్కి ఇస్తాడు, అది వాళ్ళ మధ్యలో బ్రదర్లీహుడ్ బాండింగ్ అదంతా నడుస్తూ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. సరే ఓపెనింగ్ నుంచి పోదాం. నిఖిల్ నువ్వు ఎవరికి ఇస్తావు ఇది అని అంటే, సార్ తేజకి ఇద్దాం అనుకుంటే, ఎందుకంటే డిసప్పాయింట్ అవుతున్నాడు సార్ టాస్కులలో ఓడిపోయినప్పుడు, అప్పుడప్పుడు మోటివేషన్ సెల్ఫ్గా తగ్గిపోతుంది సార్ అని అందుకని చెప్పి చేస్తున్నాను సార్. ఓకే రైట్. నిఖిల్ సారీ నాగార్జున గారు అంటారు, తేజ నువ్వు కసిగా ప్రూవ్ చేసుకోవాలబ్బా, ఎందుకంటే అవినాష్ కసిగా ఆడి టీటీఎఫ్ గెలిచాడు, రోహిణి మెగా చీఫ్ అయ్యింది, లాస్ట్ మెగా చీఫ్, నువ్వు కూడా కసిగా ఆడాలి వాళ్ళలాగా అని చెప్పాడు. ఎందుకు సార్ ఇంకా ఎక్కడ ఆడుతుంది సార్, బయటకు వచ్చి ఆడుకోవాలా. రైట్. నెక్స్ట్ గౌతమ్ కృష్ణ అంటే ప్రేరణ డిస్రెస్పెక్ట్ చేసింది వచ్చిన గెస్ట్లని, అది కరెక్ట్గా అనిపించలేదు సార్, వాళ్ళు మంచిగా మాట్లాడడానికి ట్రై చేసి నేను మాట్లాడలేదు అని చెప్పాడు. అయితే ఇక్కడ ప్రేరణ గురించి నాగార్జున గారి వీడియో బయట వేసి అది అంత ఉంది కదా. సో ఇక్కడ నిజంగా ప్రేరణ వాళ్ళకి డిస్రెస్పెక్ట్ చేసిందా అనే పాయింట్ ఒకటి ఉంటుంది. అదేంటంటే, మీరు చాలామంది నాకు ఒక వీడియో క్లిప్ పంపించారు, వాళ్ళందరూ పోతుంటే బాయ్ అని చెప్పింది, వాళ్ళతో పాటు డ్యాన్స్ చేసింది ప్రేరణ అని ఎట్ట అంటారు వాళ్ళు, అసలు ఇది ఎట్లా పుట్టింది, అంత రివ్యూవర్సే పుట్టించారు అన్నట్టుగా బయట ఒక క్లిప్ వైరల్ అయింది. అయితే మీరు దానికంటే ముందు సీన్ ఒకటి ఉంటుంది, అదేంటంటే వితిక వచ్చి ప్రేరణని హగ్ చేసుకొని బాయ్ చెప్పడానికి వస్తే 2 చేతులు ఇట్లా పెట్టుకొని ఉంటుంది ప్రేరణ, ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. సో అక్కడ జరిగింది అన్నట్టు, అది చూసిరు వాళ్ళు. సో అది జరిగింది చెప్తున్నా. ఏ డిస్రెస్పెక్టా కాదా, కోపమా, ఫ్రస్ట్రేషనా ఏదో ఒకటి ఉండొచ్చు. అయితే గౌతమ్ కృష్ణ ప్రేరణ చెప్పి డిస్రెస్పెక్ట్ అన్నది కదా. అయితే ఇక్కడ నాగార్జున గారు, ఏంటి ప్రేరణ నువ్వు ఫేర్గా ఆడాను అనుకుంటున్నావా, వీడియో ప్లీజ్ అని చెప్పి వీడియో ప్లే చేశారు. అంటే సార్ అది కదా సార్, యాక్చువల్లీ సైడ్కి వెళ్ళింది కదా సార్, అందుకే తీసుకున్నా అంటుంది. సైడ్కి వెళ్ళడం కాదమ్మా, రూల్స్ ప్రకారంగా కింద పడితే తీసుకోవాలి కదా అని అంటే, సార్ అదే ఈ మ్యాటర్ నాకు చెప్పుంటే నేను యాక్సెప్ట్ చేసేదాన్ని, అంటే నేను నీకు చూపించినా నీకు అర్థం కానీ మళ్ళీ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమైందంటే, సార్ వాళ్ళు అట్నే ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండేది అది సంథింగ్ అయిపోయింది. ప్రేరణ చెప్పింది, నువ్వు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారమ్మా, నువ్వు మాట వినట్లేదు అని చెప్పి నాగార్జున గారు చెప్పారు. ఆ తర్వాత ప్రేరణ, సార్ నాకు థర్డ్ ఎందుకు ఇచ్చారు, మా ఆర్గ్యుమెంట్ లైన్ వెనకాలరు, నాకు ఇక్కడ ఒక లాజిక్ మంచిగా చెప్పింది ఏంటంటే, వాళ్ళు నాకు థర్డ్ ఇచ్చారు సార్, గౌతమ్కి 4th ఇచ్చారు, 4th వెళ్ళిపోవాలి కదా సార్, మళ్ళీ థర్డ్లో పంపిన కరెక్ట్ కదా సార్ అంటే, ఇది వినడానికి కరెక్ట్గానే లాజికల్ థింగ్. ఇక్కడ రోహిణి ఎవరు అంటే, రోహిణి పృథ్వీ అని చెప్పింది బ్లాక్ టికెట్కి అర్హులు. ఎందుకంటే
మనడు ఒక టాస్క్లో థర్డ్ వచ్చిండు, 2 టాస్క్లో సెకండ్ వచ్చిండు, ఒక దాంట్లో లాస్ట్ వచ్చిండు అంటే మరి గౌతమ్ కృష్ణకి ఎందుకు ఇవ్వను, గౌతమ్ కృష్ణ ఎన్ని టాస్క్లు గెలిచిండు అని చెప్పి నాగార్జున గారు అడిగితే సార్ 3 సెకండ్ ప్లేస్ వచ్చిండు, ఒక దాంట్లో లాస్ట్ అంటే సెకండ్ ప్లేస్ 3 వచ్చి ఒక దాంట్లో లాస్ట్ వచ్చాడు కదా, తను కూడా అంతే కదా అన్నట్టు చెప్తే తను కూడా అంతే ఎందుకు ఏంటి కాదు కదా. సరే రోహిణి నువ్వు గౌతమ్కి ఎందుకు ఇయ్యవు వర్స్ అని చెప్పారు. ఆ తర్వాత ఒక్కటి కూడా ప్రూవ్ చేసుకోలేదు, గెలవడానికి కారణాలు ఒక్క నిమిషం చెప్తున్నా. నిఖిల్ నాగార్జున గారు ఏమంటారంటే గెలవకపోవడానికి కారణాలు ఎత్తుకోవద్దు, నీకన్నా క్యాలిబర్ ఉన్న వ్యక్తులు ఒక్కరైనా ప్రూవ్ చేసుకోవాల్సింది, ఇదేదో రాశానయ్యా. నెక్స్ట్ వద్దులే అది తెలిసిపోయింది. ఆ తర్వాత అవినాష్ నబిల్ అన్నాడు. నబిల్ సుడోకు గేమ్లో ఫస్ట్ వచ్చిండు. టికెట్ అనేది ఏటికి పోయినా నేను అవినాష్ బ్లాక్ టికెట్ నబిల్కి అన్నాడు. ఎందుకంటే సుడోకు గేమ్లో సార్ ఫస్ట్ ఫినిష్ చేసిన అనుకుని టకటక పోయి గంట కొట్టి ఏదేదో చేసిండు అనగానే నాగార్జున గారు ఎందుకంత తొందర నబిల్ అని డ్యాన్స్ కూడా చేసినావు అని అంటే సార్ అది నాకు కనిపించలేదు సార్, ఒక దిక్కు అయిపోయింది సార్, అయిపోయింది అనుకున్నాను సార్ అన్నట్టుగా చెప్పాడు. అవినాష్ ఇక్కడ బ్లాక్ టికెట్ ఎవరికి ఇవ్వాలి అంటే నబిల్ పేరు చెప్పాడు. అవినాష్ ఎవరికి నువ్వు దమ్మున్న ప్లేయర్ అని ఇస్తావు అని అంటే మళ్ళీ నబిల్కి చెప్పాడు. సో కొంచెం 2 కాంట్రడిక్టివ్గా ఉన్నా కానీ 2 రకాల ఒపీనియన్స్ చెప్పిండు. నెక్స్ట్ నబిల్ ఎందుకంత తొందర అడిగిండు. ఆ తర్వాత టేస్టీ తేజ్ వచ్చేసి విష్ణుప్రియ సార్ నాతో పాటు ఆడిన దానిలో బ్లాక్ స్టార్ వచ్చింది అన్నాడు. అది రాంగ్ అనిపించింది, ఎందుకంటే ఈయన కూడా పెద్దగా ఆడలేదు కదా ఆ టాస్క్లలో. అయితే నబిల్ నాగార్జున గారు యు ఆర్ ద మోస్ట్ మై ఇక్కడ ప్రేరణని నువ్వు విన్నర్ పర్సన్ కాదు నువ్వు అని చెప్పి అన్నావు కదా, ఎందుకు అంటే విన్నర్ నువ్వేమనుకుంటున్నావు, నువ్వేమైతావు అనుకుంటున్నావు, నేనే విన్నర్ అవుతా అనుకుంటున్నా అంటే ఈ క్వాలిటీస్ తోటి విన్నర్ అయిపోతావు, ఇట్లా ఆడితే విన్నర్ అయిపోతావు అంటే సార్ ఐఎమ్ డూయింగ్ వాట్ ఐ హ్యావ్, ఐఎమ్ షోయింగ్ వాట్ ఐ హ్యావ్, నేనేం నా టాలెంట్ ఏంది నేనేంది మొత్తం చూపిస్తున్నావు వీళ్ళకి అని చెప్పేసి చెప్పింది. అదే టాలెంట్ అన్నట్టు. ఓకే అంతేనా నీకున్నది అని చెప్పి నాగార్జున గారు అడిగిన తర్వాత గేమ్ పరంగా అంతకన్నా నా దగ్గర లేదు సార్ అని చెప్పింది. డైరెక్ట్ చెప్పేసిందబ్బా, ఇగో దొంగ దొరికిపోయిన తర్వాత నేనే దొంగతనం చేసింది అని చెప్తే ఏమంటారు, ఏం అనలేరు కదా. లైక్ దట్ ఇగో నా దగ్గర అంతకన్నా ఎక్కువ లేదు సార్ అంటది. గేమ్ పరంగా అయితే నా దగ్గర అంతకన్నా లేదు సార్, అది కాదమ్మా ఎట్లా కదమ్మా అని చెప్పి నాగార్జున గారు చెప్పడం ట్రై చేయం. నేను చూసిన ఇక్కడ ఇంకొకటి లాజిక్ చెప్తావు విష్ణుప్రియ, నేను చూసిన సీజన్లలో ఆటలు ఆడిన వాళ్ళు గెలిచినట్టు లేదు, ఆటలు ఆడిన వాళ్ళు గేమర్ అయ్యారు కానీ విన్నర్ ఆటలు ఆడిన వాళ్ళే లేరు కదా అని సెన్స్లో మాట్లాడుతుంది. ఎందుకు లేరు, ఆటలు ఆడిన వాళ్ళు గెలవలేదా? కౌశల్ సీజన్ చూడలే, ఆటలు ఆడలేదా? మనడు చాలా డెడికేటివ్గా వెళ్ళాడు. సీజన్ 5లో సన్నీ ఆటలు ఆడలేదా? లాస్ట్ సీజన్లో పల్లవి ప్రశాంత్ ఆటలు ఆడలేదా? ఆటలు ఆడి అయిన వాళ్ళు కదా వీళ్ళంతా. ఒక్క అభిజిత్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సరిపోద్దా? సరే ఓకే. ప్రేరణ నువ్వెవరికి బ్లాక్ టికెట్ అనుకుంటున్నావు అంటే నేను గౌతమ్ కృష్ణకి అనుకుంటున్నాను సార్. గౌతమ్ కృష్ణ క్లారిటీ లేదు గేమ్లో, అందుకని చెప్పి టాస్కులలో ఆయన సరిగ్గా ఆడలేదేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఏదో జరిగితే ఏదో అది రకరకాలుగా చేసిండు. ఆయన పజిల్ టాస్క్లు కూడా సరిగ్గా సాల్వ్ చేయలేదు సార్ పజిల్ని. అంటే బాగానే చేసింది కదమ్మా అంటే కొంచెం మిస్ అయింది, ఆయన కానీ గంట కొట్టిండు, అటు తిట్టు ఇటు దాటి ఉండాలి, అక్కడ మిస్ అయింది అని చెప్పి ఇక్కడ డిస్కషన్ చేస్తారు. ఆ తర్వాత మీరు ఎన్ని చెప్పినా కానీ గౌతమ్కి మాత్రం గోల్డ్ స్టారే, గోల్డెన్ టికెటే వచ్చింది, బాగా ఆడుతున్నాడు, నెక్స్ట్ లెవెల్లో ఆడుతున్నాడు అన్నట్టుగా నాగార్జున గారు సర్టిఫై చేశారు. ఓకే. ఆ తర్వాత గోల్డెన్ బ్యాడ్జ్, గోల్డెన్ టికెట్ గోస్ టు రోహిణి అని చెప్పి రోహిణికి ఒక గోల్డ్, ఆ తర్వాత నిఖిల్కి ఒకటి. అండ్ రోహిణి గురించి అయితే యూ గేవ్ ద యువర్ బెస్ట్, చాలా బాగా ఆడావు, 0 నుంచి ఫిజికల్లీ వీక్ అన్న వాళ్ళు 0 అన్న వాళ్ళ దగ్గర నువ్వు మళ్ళీ ముందుకెళ్ళి నిరూపించుకున్నావు, సూపర్గా ఆడినా అని చెప్పి నాగార్జున గారు మెచ్చుకున్నారు. అండ్ నిఖిల్ గురించి నీ కాలికి దెబ్బ అయినా మర్చిపోకుండా పట్టించుకోకుండా చాలా కష్టపడి ఆడినావు, హ్యాట్స్ ఆఫ్ నిఖిల్ అని చెప్పి హ్యాట్స్ ఆఫ్ చెప్పింది, ఇది పెద్ద మాట, సూపర్. అండ్ నెక్స్ట్ అవినాష్కి అవి బ్లాక్ ఒప్పుకోకపోతే బ్లాక్ తప్పుకోకపోతే వాడి గురించి చేస్తుంది. ఇక్కడ అవినాష్ని నాగార్జున గారు ఏడిపిస్తారు. లైక్ నీ తప్పు ఏందో చెప్పు, నీ తప్పు ఒప్పుకోవాలి అని చెప్పి నాగార్జున గారు అడుగుతారు. అంటే సార్ నేనేం చేయలేదు సార్, బాబు గారు ప్లీజ్ సార్ అది అని చెప్పి అతను రామాడతాడుగా అది ఆడిండు. ఆ తర్వాత లేదు అది ఇది అని చెప్పి ఆయన్ని చెప్పడం కడిగేస్తే ఏంటి నువ్వే నా ప్రాంకులు చేసేది నేను చేయలేనా అన్న నాగార్జున సార్. సూపర్ అనిపించింది, వెరీ నైస్. అయితే ఆ తర్వాత దుమ్మున్నోళ్ళు ఎవరు అని చెప్పి నాగార్జున గారు అడిగితే
మళ్ళీ అదే సేమ్ అడగడాలు చెప్పడాలు అంతే. అయితే నబిల్ వచ్చేసి నిఖిల్ నా తర్వాత నిఖిలే సార్ అంత స్ట్రాంగ్ అనుకుంటున్నా అని చెప్పి నబిల్ దమ్మున్న ప్లేయర్ పెట్టిండు. సో దుమ్ము ప్లేయర్ ఎవరంటే టేస్టీ తేజ, ఆటలలో ఇంకా బాగా ఆడితే బాగుండు అనిపించింది అని చెప్పి నబిల్ చెప్పిండు. ఆ తర్వాత నెక్స్ట్ రోహిణి, గౌతమ్ కృష్ణ ఆటలు కానీ మాటలు కానీ దుమ్ము లేపుతున్నాడని వయసు వరుస ఉంటుంది చూడరు. ఇప్పుడు గౌతమ్ కృష్ణ రోహిణి గురించి చెప్పింది కదా, రోహిణి గౌతమ్ కృష్ణ గురించి చెప్పింది కదా, గౌతమ్ కృష్ణ రోహిణి గురించి అలా. రోహిణి ప్రేరణ గేమ్ అది కొంచెం రాంగ్ అనిపిస్తుంది సార్ నాకు, అది అందుకే ప్రేరణ గేమ్ రాంగ్ అనిపిస్తుంది అని చెప్పి రోహిణి చెప్పింది. లైక్ ఆట పరంగా బాగుంది సార్, మాట పరంగా సరిగ్గా లేదు అని పాయింట్ చెప్పింది. ఆ తర్వాత నాగార్జున గారు ఇక్కడ ఒక మంచి బూస్టింగ్ పాయింట్ ఇచ్చింది, కానీ ఇది ఒక 2 వారాల క్రితం ఇస్తే భలే ఉండేది, ఆ కిక్కులాగా ఉండేది. అయితే ఇక్కడ నాగార్జున గారు ఏం చెప్తున్నారంటే, ఏంటమ్మా కమెడియన్స్ ట్రోఫీ లిఫ్ట్ చేయడానికి పనికిరారా, ఎందుకు అలా అనుకుంటున్నారు సార్ నేను అట్లా అనుకున్నాను సార్, ఇప్పుడు కొంచెం మారించారు అందరు ఇన్పుట్స్ తర్వాత నేను కొంచెం మారించారు అని చెప్పి రోహిణి చెప్పింది. అండ్ టాస్కులు ఇంపార్టెంట్, దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ రోహిణి ఏం చేస్తుందంటే నాగార్జున గారికి ఒక చిన్న పుల్ల పెడదామని చూసారు. ఏంటంటే రోహిణి నువ్వు అవినాష్ దగ్గర దమ్ము లేదనుకుంటున్నావు, ఎందుకు అవినాష్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు, గౌతమ్ కృష్ణని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు, దమ్మున్న ప్లేయర్ అని అంటే ఇక్కడ సార్ అదిగా సార్ అంటే అవినాష్ లేడన్నారు కదా సార్ అందుకని చెప్పానంటే, అవినాష్ ఉన్నాడు ఎందుకు లేడు అని అంటే, సార్ అవినాష్కే సార్, అవినాష్ చాలా మంచిగా మాట్లాడుతుండు, మంచిగా ఆటలాడుతుండు, అన్ని రకాలుగా మంచిగా ముందడికి పోతుండు అవినాష్ అని చెప్పి రోహిణి చెప్తుంది. ఓకే నెక్స్ట్ సార్ కమెడియన్స్ గెలుస్తారని నమ్మకం వచ్చింది సార్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడతారు. ఆ తర్వాత తేజ దమ్ వచ్చేసి అవినాష్ రోహిణి ఇద్దరిట్లో ఎవరికైనా ఇస్తాను, ఇద్దరం బాగా చేస్తున్నారు, మేమంతా బాగా చేస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత అది నిరూపిస్తే ఏం ద ఫస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. నెక్స్ట్ ఇది ఎప్పటి నుంచి చూపుతుంది ఇక్కడ పట్టి ఇట్లుందా. నెక్స్ట్ టేస్టీ తేజ విష్ణుప్రియ సార్, దమ్ము అయితే వాళ్ళిద్దరిలో ఒకరు సార్, అండ్ దుమ్ము అయితే కనుక విష్ణుప్రియ సార్, ఎందుకంటే పర్సనాలిటీ షో అంటది, మరి ఆ పర్సనాలిటీ గురించి అంటే మామూలు మాట్లాడినప్పుడే కాదు టాస్కులలో కూడా తెలుస్తుంది కదా సార్, టాస్కులలో నా గ్లాసులు పడేసింది అది పర్సనాలిటీయా సార్ అని చెప్పి మనోడు గట్టిగా అడిగింది. యాక్చువల్లీ వాస్తవానికి అయితే తేజ యాంగిల్ ఒక్క సెకండ్ ఆలోచిస్తే మనం అనుకుంటాం కరెక్టే కదా, పర్సనాలిటీ షో అని ఆమెనే అంటది, మళ్ళీ పర్సనాలిటీ ఇద్దరు చూపించుకుంది, సామాన్లు తీసుకొచ్చి ఓకే నెక్స్ట్ పృథ్వీ నిఖిల్ పేరు చెప్పిండు. టాస్క్ పరంగా పర్సనాలిటీ పరంగా సార్ ద బెస్ట్ సార్, అండ్ టాస్క్ పరంగా తేజ దుమ్మున్న ప్లేయర్ సార్, దుమ్ము ప్లేయరు, అండ్ దమ్ము ప్లేయర్ అయితే నిఖిల్ సార్ అని చెప్పిండు. ఆ తర్వాత చాలా సింపుల్ కూడా కొట్టిండు, మంచిగా అనిపిస్తుంది. అండ్ గౌతమ్ కృష్ణ సార్ ఎంటర్టైనర్స్ కప్పు కొడతారు సార్, ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు కానీ సార్ వాళ్ళు సేఫ్ ఆడవకుండా ఇచ్చి పడేసినట్టుగా ఆడుతుంది సార్ రోహిణి. అవినాష్ కూడా బాగా ఆడుతుంది కానీ సార్ మాటలలో కొంచెం అది ఉంటుంది, కానీ రోహిణి మాత్రం ఇచ్చి పడేస్తుంది, నెక్స్ట్ లెవెల్ సార్, అందుకే రోహిణి సార్ ఎంటర్టైనర్ సార్ అని చెప్పి చెప్పాడు. ఆ తర్వాత అవినాష్ నబీల్కి దమ్మున్న ప్లేయర్, రాకముందు నుండి కూడా నేను అదే చెప్తున్నాను సార్, స్టేజ్ మీద ఉన్నప్పుడు కూడా అదే చెప్పింది సార్, దమ్మున్న ప్లేయర్ అని, కత్తి లాంటివాడని, సత్తా ఉంది సార్ అంటే లేదు నాగార్జున గారు అండి ఏంటి నీకు ఒక టికెట్ ఫినాల్ ఇచ్చాడు అని అంటే, కాదు సార్ నేను స్టేజ్ మీద నుంచి చెప్తున్నాను కదా సార్, టికెట్ ఫినాల్ ఏముంది సార్ అన్నట్టుగా చెప్పాడు. ఆ తర్వాత దమ్ము లేని ప్లేయర్ వచ్చేసి పృథ్వీ, ఎందుకంటే టాస్క్లు బాగానే ఆడతాడు సార్, కానీ గేమ్లు నేను బయట నుంచి కూడా చూసినా కదా సార్ ఫౌల్స్ చేస్తాడు అని చెప్పంటే, ఏంటి బయట నువ్వు చూసావా, మీ మెసేజ్ చూసి చెప్పిందా అని చెప్పి నాగార్జున గారు సెటైర్ చేస్తారు. ఆ తర్వాత విష్ణు మనసు పరంగా దూసుకుపోతున్న దమ్మున్న వీరుడు నిఖిల్ అంట, మరి ఏమైంది అర్థం కాదే, ఏం చేస్తాడు పృథ్వీకి కదా దమ్మున్నది ఇవ్వాలి అంటే ఎందుకు మార్చింది, ప్లేట్ ఫిరాయించిందా, లేదు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెప్పిందని చెప్పి ఇట్లా డెసిషన్ తీసుకుంది. ఆ తర్వాత విష్ణుప్రియ సార్ దుమ్ము ప్లేయర్ అయితే టేస్టీ తేజ సార్ అంటే, టేస్టీ తేజకి ఇక్కడ ఆంధ్ర టేస్టీ తేజ అన్నారు. విష్ణుప్రియ దమ్మున్న వీరుడు విష్ణుప్రియ ఏమంటుందంటే టేస్టీ తేజని దుమ్ము ప్లేయర్ కింద పెట్టేసి, అంటే చువుక్కు మనల్ని మాట్లాడే ఒక నేచర్ ఉంది కదా సార్, చువుక్కు అంటారు సార్ అందుకని చెప్పారు. నెక్స్ట్ నిఖిల్ నాగార్జున గారు గౌతమ్ కృష్ణ ఇక్కడ విష్ణుప్రియ
తేజ అది లీస్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది, ఎవరితోటి ఉండదు అని అంటే నాగార్జున గారు ఒక్క నిమిషం ఈ మధ్య ఇంటరాక్షన్ గౌతమ్తో కూడా బాగా పెరిగిందమ్మా అంటే సార్ నాకు అర్థమైంది సార్ అని చెప్పి నవ్వులు స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత డిస్కషన్ స్టార్ట్ అయింది. మనోడు ఏమంటాడు, టేస్ట్ తేజ గౌతమ్ కృష్ణ తేజ ఇంట్రడక్షన్, యా అది మీ పర్సనల్ ఒపీనియన్ అంతే కదా, మీరు అనేది మీ పర్సనల్ ఒపీనియన్. నాకు అనిపించింది మనోడు ఇద్దరితో ఉంటాడు, టేస్ట్ తేజ గౌతమ్ కృష్ణ అండ్ టేస్ట్ తేజ అవినాష్ అండ్ రోహిణితో కాకుండా మిగతా వాళ్ళతో కూడా ఉంటాడు, మాట్లాడతాడు, జోకులు వేస్తాడు తీసుకుంటే రైట్. సో ఇక్కడ గౌతమ్ కృష్ణ ఇంటరాక్షన్ అయిపోయిన తర్వాత నాకు తప్పు అనిపిస్తే అడుగుతాను సార్, నాకు తప్పు అనిపించింది అడిగానని చెప్పి గౌతమ్ కృష్ణ మీద లేవడం స్టార్ట్ అయిందబ్బా. ఇక్కడ 3 పాయింట్లు చెప్తాడు అబ్బా గౌతమ్ కృష్ణ. ఒకటి, నేను ముందు నుంచి ఏం చెప్తున్నా, నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్తున్నా, డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ అని చెప్పి మళ్ళీ చెప్తున్నా. అండ్ ఇంకోటి, సోలో గేమ్ ఆడితే తప్పేంది అని అడుగుతాడు. సోలో గేమ్ ఆడుతున్నా అని చెప్పి చూపిస్తే తప్పేముంది అని అడుగుతాడు. అయిపోయింది పుస్. అయితే నెక్స్ట్ ఎగ్ దగ్గర కూడా నువ్వు నన్ను నిఖిల్ మా ఇద్దరిట్లలో నాకు నిఖిల్కి మధ్యలో జరిగింది, ఎగ్ తీసుకుపోయి వేసినాం, అక్కడ కూడా నువ్వు ఫీల్ కాలేదు, ఆయన ఫీల్ నా గురించి అయినావు, అంటే నేనెందుకు సెలెక్ట్ చేసినా, నేనెందుకు ఇట్లా తీసుకున్నా అనుకున్నావు, కానీ అక్కడ నాతో పాటు ఉన్న నిఖిల్ని అడగలేదు నువ్వు అని చెప్పాడు. కరెక్టే కదా, అడగాలి కదా. నెక్స్ట్ టేస్ట్ తేజ ప్రేరణకి గౌతమ్ కృష్ణకి బీభత్సమైన గొడవ అయింది. ఇక్కడ చెప్తాడు, ప్రేరణకి గౌతమ్ కృష్ణకి బీభత్సమైన గొడవ అయింది సార్, అయినా కానీ మళ్ళీ వాళ్ళు ఇట్లా సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదనిపించింది సార్. అండ్ సోలో గేమ్ అనేది నిరూపించుకోవడానికి ఏదేదో చేస్తున్నాయో అనిపిస్తుంది సార్. నాకు అనిపించేది నిర్భయంగా చెప్తున్నా అంటే అసలు గౌతమ్ కృష్ణ అండి తప్పేంది, అసలు తప్పే ఉంది చెప్పు అని చెప్పి మాట్లాడడం అయిపోయింది. ఆ తర్వాతే ప్రేరణ నబీల్ వచ్చేసి దుమ్ము అండ్ తేజ వచ్చేసి దమ్ము అని చెప్పింది. ఎందుకంటే కాన్ఫిడెన్స్ బుర్రా చాలా బాగుంటుంది సార్, కాకపోతే ఏంటంటే కొంచెం మిస్లీడ్ అవుతున్నట్టు చెప్పింది. ఆ తర్వాత దమ్మున్న ప్లేయర్ అయితే వేరే లెవెల్ నబీల్ అని చెప్పేసింది. ఆ తర్వాత ఇక్కడ ఒక మాట అంటది నాగార్జున గారితో, సార్ అక్కడ స్పేస్ లేదు, అక్కడ ఆ స్పేస్ తీసుకొని మరి కంటెంట్ ఎక్స్టెంట్ కావడానికి కంటెంట్ గురించి ఆడియన్స్లో కనబడితే బాగుంటుంది అన్న సెన్స్లో ఇట్లాంటివి చేస్తుంటాడు సార్ అని చెప్పింది. కెమెరాలతో మాట్లాడితే తప్పు, కామెడీ చేస్తే తప్పు. ఓకే నెక్స్ట్ టేస్ట్ తేజ గో విత్ ద ఫ్లో అన్నట్టు ఉంటాను సార్, నేను ఏదో ప్లాన్ చేసి స్కెచ్ చేసి ఏం లేదు సార్ అంటే ఆమె చెప్తానట్టు. ఇది 10 moves ముందే ఆలోచిస్తాడు, చెస్లో కాయిన్ ఆడేటప్పుడు 10 moves ముందే ఆలోచిస్తాడు అని చెప్పి డిస్కషన్ జరిగింది అన్నట్టు. ఆ తర్వాత ఇక్కడ మనకి టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు గోల్డెన్ టికెట్స్ వచ్చినాయి కదా, గౌతమ్ కృష్ణ, రోహిణి అండ్ నిఖిల్ వీళ్ళ 3 టికెట్లు భద్రంగా ఉంచుకోమని చెప్పి బిగ్ బాస్ చెప్పేస్తాడు. లోపలికి పోతారు, భద్రంగా తెచ్చుకుంటారు. ఆ తర్వాత ఎవిక్షన్, టేస్టీ తేజ ఎవిక్టెడ్ అని చెప్పి డైరెక్ట్గా ప్రింటర్ల నుంచి ఫోటో వచ్చింది. ప్రింటర్లు స్ట్రెడ్డర్లు అని వాడతారు, మా దగ్గర ఒక స్ట్రెడ్డర్ ఉంది ఎవరికైనా కావాలన్నా. యా ఓకే రైట్. తీరు మార్చుకోకపోతే కష్టం అని చెప్పి యా ప్రేరణకి వెళ్ళిపోయేటప్పుడు టేస్ట్ తేజ ఒక్కటే పాయింట్ చెప్తాడు, నువ్వు నా మాట గుర్తుంచుకో, మాట తీరు మార్చుకోకపోతే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయేది నువ్వే అని కూడా చెప్పేస్తాడు. ఇక నేను టేస్టీ తేజ ఏమంటాడంటే, మా అమ్మ ఇంట్లోకి వచ్చినప్పుడు నేను సక్సెస్ అయిపోయినా ఇంకేం బాధ లేదు అని కూడా చెప్తాడు. అయినా కానీ బాధపడతా ఉంటాడు అనుకోరు, అది వేరే విషయం. టేస్టీ తేజ స్టే స్ట్రాంగ్ అనుకుంటూ వీళ్ళు మాట్లాడుకోవడం, టాప్ 9 దాకా వచ్చినా అని చెప్పడం అయిపోయింది. అక్కడ స్టేజ్ మీదకి వెళ్తాడు. సో స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మనకి జర్నీ వీడియో చూపించారు. జర్నీ వీడియోలో మ్యాక్సిమం మనడు అంటే వాళ్ళ అమ్మ వచ్చేదాకానే ఎండ్ చేశారు, ఎందుకంటే అదే ఆయన జర్నీ కాబట్టి అక్కడికి ఎండ్ చేశారు. అయితే ఇక్కడ మనకి సీరియస్గా గేమ్ ఆడింది చూపించి, ఆ తర్వాత చిన్న గేమ్లు ఆడింది చూపించి, ఫన్ చేసింది చూపించి, ఆ తర్వాత డిస్క్వాలిఫై అయింది వర్స్ట్ కంటెస్టెంట్ ఇట్లాంటివన్నీ చూపించి, ఆ తర్వాత వాళ్ళ అమ్మ వచ్చింది చూపించి క్లోజ్ చేశారు. సో అది ఆయన జర్నీ బాగుంది. ఆ తర్వాత టాప్ 8కి నేను మాట్లాడతా, నాకు అర్జెంట్ పని ఉంది వెళ్ళిపోవాలి, ఎందుకంటే మీకు అక్కడ అదే ఇంట్లో ఉంటారు, నేను మా ఇంటికి పోవాలి కదా, నాకు పని ఉంది అంటాడు. ఆ తర్వాత టాప్ 8 ఎవరు ఇంట్లోనే ఉండాలి, ఎవరి ఇంటి నుంచి బయటకు పోవాలి అని చెప్పి ఇక్కడ మనోడి వెనకాల కూరగాయలు పెట్టారు కదా, కూరగాయలు ఇడిచిపెట్టారు, అది లైట్. ఇక్కడ ఒక్కొక్కరి గురించి ఒక పర్సనల్ ఒపీనియన్ చెప్పాడు. అవినాష్ గురించి, నువ్వు అసలు ఇంత ఆడతావు అని అనుకోలేదన్న, నేను అసలు అంత బాగా ఆడుతున్నావు, మాట దగ్గర కొంచెం తగ్గుతుందంటే కానీ భలే ఆడుతున్నావు అని చెప్తాడు. ఆ తర్వాత రోహిణికి అసలు బిగ్గెస్ట్ గెలుపు మీది టోటల్ బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిస్టరీ, అది నెక్స్ట్ లెవెల్లో ఆడారు మీరు, సూపర్ అంటే సూపర్, అసలు నెక్స్ట్ లెవెల్, జనాలు చూస్తున్నారు, మీరు ఒకవేళ నామినేషన్కి వచ్చినా సేవ్ చేస్తారు అని అనుకుంటున్నానని చెప్తాడు. ఆ తర్వాత విష్ణుప్రియ వచ్చి విష్ణుప్రియకి కాకరకాయ ఇచ్చిండు, ఇచ్చి
సార్ పర్సనల్ దాంట్లో ఎంటర్ అవ్వను సార్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఆటలో కూడా సార్ తన ఆటను కూడా చూస్తారు కదా సార్, గ్లాసులు పడేసింది అది కరెక్ట్ కాదు అని చెప్పి మళ్ళీ అదే రీజన్ చెప్పింది. వెరీ నైస్. ఆ తర్వాత పృథ్వీ, నీ మాటని సక్రమంగా చేసుకోకపోతే ఓపెన్లీ సార్ ప్రేరణకి చెప్తాడు, నీ మాటలు చక్కగా లేకపోతే నువ్వు వెళ్ళిపోతావు జాగ్రత్త అని చెప్పి ప్రేరణకి చెప్పేస్తాడు. నెక్స్ట్ పృథ్వీ వచ్చేసి అసలు యారగెంట్ సార్, యారగెంట్ యాంగిల్ ఉంది కానీ ఫన్ యాంగిల్ కూడా ఉంది కానీ అది చూపిస్తలేడు. విష్ణుప్రియని వదిలిపెట్టు గేమర్గా విష్ణుప్రియని వదిలినట్టే గేమర్గా మిగతా అన్ని కూడా వదిలేసి బాగా ఆడాలి అన్నట్టుగా చెప్తాడు. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ, పృథ్వీ ఇట్లాంటి వాళ్ళు ఎలిమినేట్ అయిన వాళ్ళు చెప్తే నువ్వే ఎలిమినేట్ అయిన తొక్క నాకేం చెప్పేది అనుకుంటాడు తెలుసా. అయితే గౌతమ్ కృష్ణ క్యాబేజీకి సంబంధించిన చిన్న గొడవ, సారీ క్యాబేజీ గొడవ ఏంది, క్యాబేజీతో పోల్చి సార్ పొర్రలు ఉంటుంది. నాకు నిద్ర వస్తుంది అబ్బాయి వచ్చింది అయిపోయింది దగ్గర 2 నిమిషాలు. పొర్రలు ఉంటాడు మనిషి, ఎన్ని పొర్రలు తీస్తే అన్నిసార్లు ఆడే రైట్ అనుకుంటా ఉంటాడు. ఇంతకుముందు గొడవ జరిగినప్పుడు ఇదే ఇష్యూ జరుగుతుంది. నాగార్జున గారు అసలు తప్పేంటంటే డైరెక్ట్గా తప్పేందబ్బా నేను సోలోగా ఆడాలనుకుంటే తప్పేముంది చెప్పు అందులో అని డైరెక్ట్గా అడిగిస్తాడు. ఏముంది దాన్ని అడగడానికి, ఆయనకే చేయాలనే రూల్ ఉందా? చాలా పెద్ద గొడవ అయింది అంటే చాలా పెద్ద డిస్కషన్ జరిగింది కానీ అంత వేస్ట్. నెక్స్ట్ నబిల్ వచ్చేసి యు ఆర్ ఇన్ ద టాప్ 5. ఇది ఇక్కడ హైలైట్ చెప్తాడు. గౌతమ్ కృష్ణకి యు ఆర్ ద టాప్ 2 అని చెప్తాడు, బాగా ఆడుతున్నావు అని చెప్తాడు. నిఖిల్కి నువ్వు టాప్ 2 బాగా ఆడుతున్నావు అని చెప్తాడు. ప్రేరణకి నువ్వు మాట మార్చకపోతే నెక్స్ట్ వీక్ ఈ స్టేజ్ మీదకి అని చెప్పిండు. నాగార్జున గారి పక్కన ఉంటావు, ఆ ఇంట్లో ఉంటావు, నువ్వే డిసైడ్ చేసుకొని చెప్పిండు. ఆ తర్వాత నబిల్ గురించి నువ్వు టాప్ 3 అని అనుకుంటున్నావు కదా, టాప్ 3 కూడా కాదు, యు ఆర్ ఇన్ ద టాప్ 5 అంతే అని చెప్పిండు. సూపర్. అసలు మారిపోయిన ఈక్వేషన్స్, నువ్వు టాప్ 3 మాత్రమే అని చెప్పిండు. ఆ తర్వాత నబిల్ యు ఆర్ ద టాప్ అయిపోయింది. నెక్స్ట్ నిఖిల్ ఎమోషనల్గా చాలా వీక్ అవుతుంటాడు సార్, డౌన్ అవుతుంటాడు, మిగతా విషయాలన్నీ సూపర్, టాప్ 2కి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పాడు. సో ఈ టాప్ 2 ఎవరో తెలుసు కదా ఆయనకి, టాప్ 3 కూడా ఎవరో తెలుసు. బిగ్ బాస్ మామ కూడా టాప్ 3 ఫిక్స్ చేసేసిండు. గౌతమ్ కృష్ణ, నిఖిల్ అండ్ రోహిణి వీళ్ళ ముగ్గురు టాప్ 3 అది కూడా ఫిక్స్ చేసేసిండు. చెప్పేస్తున్నారు డైరెక్ట్గా బాజాప్తుగా, అవునా కదా. ఈ టికెట్ ఈ గోల్డెన్ టికెట్ వచ్చిన వాళ్ళందరికీ ఓట్ అప్పే ఛాన్స్ ఉంటుంది. సో అది జరిగింది ఈరోజు. అండ్ రేపు జరగబోయేది ఆల్రెడీ చెప్పేసిన పృథ్వీ ఎలిమినేషన్ ఫేర్ అన్ఫేర్ అనేది మీరు కింద కామెంట్లలో కామెంట్ చేయాలి. ఓకేనా. ఉంటా, టికెట్ టాటా బై బై నమస్తే, రేపు పొద్దుగాలనే కలుద్దాం. శుభఖైర్. ఇంకా పని ఉంది, ఇంకా పని అయిపోలే, ఇంకా పని నడుతుంది, స్వాతి పాపం చేస్తుంది, ఏ టైం అయినా చెప్తాంది, తప్పదు. ఇప్పుడు నేను ఫ్రీ అయినా కదా, థంబ్నెయిల్ చేసి అప్లోడ్ చేసి నేను పోయి హెల్ప్ చేస్తాను. ఓకేనా, ఉంటా.